హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన కిచెన్ రెసిపీ వచ్చేసి 10 నిమిషాల్లో ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి. అది ఏంటనుకుంటున్నారా? కిచిడి అండి. ఇదైతే నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు అయినా తీసుకోవచ్చు. ఇదైతే ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ, శనగపప్పు కానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పెసరపప్పు లేదా కందిపప్పు వేస్తాను. పెసరపప్పు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఒక గంట సేపు నానబెట్టేశాను బియ్యాన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. నెయ్యి వేయడం వల్ల కిచిడి చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసాను. దీంట్లోనే పోపు దినుసులు వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర అయినా వేసేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి వేసేసాను. ఇవి కొంచెం మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది కర్రీ కాదు కాబట్టి. చూసారా, ఇలా వేయించుకోవాలి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోనే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాము. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నాను నేను. వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఎసురు మరిగిందాక హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేస్తున్నాను. మీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మీకైనా పిల్లలకైనా సరే 10 నిమిషాల్లో అయిపోతుంది ఇది. మీరు ఇంకా తొందరగా చేసుకోవాలనుకుంటే మాత్రం కుక్కర్లో వేసుకుంటే ఇంకా తొందరగా అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఇలా విడిగానే వండుతాను. చూసారా, ఇలా ఇది బాగా ఉడికే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా నీరు ఉన్నప్పుడు బాగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. తొందరగా అయిపోతుంది. అలాగే ఎప్పుడైనా సరే మనకు అన్నం బాగా పలుగ్గా ఉందనుకున్నప్పుడు ప్లేట్ మీద వాటర్ పోసేసి అలా ఉంచడం వల్ల అన్నం పలుకు అనేది పోతుంది, బాగా ఉడికినట్టు అవుతుంది. చూసారా, నాకైతే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కిచిడి రెడీ అయిపోయిందండి. కొంతమంది అయితే బాగా మెత్తగా చేసుకుంటారు. నేను కొంచెం పలుగ్గా చేశాను. మరీ మెత్తగా చేస్తే మా బాబు తినడు కాబట్టి మీ ఇష్టం, మీరు అలా అయినా చేసుకోవచ్చు. నేను లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను. నేనైతే నా స్టైల్లో ఇలా చేశానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.